సరూప త్రిభుజాల మధ్య సంబంధం. ఫ్రెండ్స్, మనం ఈ పాఠంలో రెండు ఆకారాల సరూపతకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో చూద్దాం. రెండు వస్తువులు సరూపములైనంత మాత్రాన అవి సర్వసమానం కాదు. కానీ రెండు వస్తువులు సర్వసమానాలైతే అవి సరూపాలు కూడా అవుతాయి. కాబట్టి సరూపతకు ఖచ్చితంగా ఉండవలసిన లక్షణం లేదా ఖచ్చితంగా ఉండవలసిన నియమం ఏమిటి? ఇప్పుడు మనం త్రిభుజాల సరూపతకు కావలసిన లక్షణాలను తెలుసుకుందాం. సర్వసమాన పటాలన్నీ సరూపాలు కూడా అవుతాయి. కాబట్టి సర్వసమానత్వ నియమాలైన భూ భూ భూ, కో భూ కో, భూ కో భూ నియమాలు రెండు త్రిభుజాల సరూపతకు కూడా నియమాలు కావాలి. సర్వసమానత్వ సందర్భంలో స్కేలు గుణకం k = 1. ఎందుకంటే రెండు త్రిభుజాలు అన్ని విధాలుగా అంటే ఆకారం పరిమాణం పరంగా కూడా సమానం కాబట్టి సర్వసమాన త్రిభుజాలు స్వరూపాలు. ఇప్పుడు k 1 కాదనుకుందాం. అంటే k < 1 లేదా k < 1. అప్పుడు కో నియమం స్వరూపతను నిర్ధారిస్తుంది. కో అంటే అన్ని అనురూప కోణాలు సమానము అని అర్థం. ఏకరీతిగా నిష్పత్తిని పెంచడం లేదా తగ్గించిన తర్వాత అన్ని భుజాల కొలతలు సమానంగా తగ్గించబడతాయి లేదా పెంచబడతాయి. కానీ అనురూప కోణాలు మాత్రం మారకుండా అదే విధంగా ఉంటాయి. అంటే పెరగడం లేదా తగ్గడం అనేది అన్ని విధాల ఏకైకం అంటే ఏకరీతిగా ఉంటుంది. అప్పుడు మాత్రమే త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. ఇప్పుడు రెండు స్వరూప త్రిభుజాల్లో అనురూప భుజాలు అనుపాతంలో ఉంటాయి. అంటే అనురూప భుజాల నిష్పత్తులు సమానము. మార్పు అనేది ఏకరీతిగా జరుగుతుంది కాబట్టి మనం వాటి వైశాల్యాలు చుట్టుకొలతల మధ్య కూడా ఒక సంబంధాన్ని ఆశించవచ్చు. ఇప్పుడు మనం వాటి వైశాల్యాల మధ్య సంబంధాన్ని కనుక్కుందాం. ఏబీసీ మరియు పీక్యూఆర్ అనే స్వరూప త్రిభుజాలు ఇవ్వబడ్డాయి. ఏబీసీ వైశాల్యం 1/2 × AB × ఎత్తు CD. పీక్యూఆర్ వైశాల్యం 1/2 × PQ × ఎత్తు RS. ఇప్పుడు మనం BCD మరియు QRS త్రిభుజాలను తీసుకుందాం. యాంగిల్ B = యాంగిల్ Q. ఇచ్చిన త్రిభుజాలు స్వరూపాలు కాబట్టి యాంగిల్ D మరియు యాంగిల్ Sలు లంబ కోణాలు కాబట్టి సమానం. రెండు కోణాలు సమానం కాబట్టి మూడవ కోణం కూడా సమానమే. కాబట్టి BCD మరియు QRS త్రిభుజాలు స్వరూపాలు. కాబట్టి BC/QR = CD/RS. మనం CD/RSని BC/QRగా మార్చొచ్చు. కాబట్టి రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 1/2 × AB × BC / 1/2 × PQ × QR. 1/2 కొట్టివేయబడుతుంది. కాబట్టి రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి AB/PQ² = BC/QR² = AC/PR² అవుతుంది. ఎలాగా? కారణం BC/QR = AB/PQ. కాబట్టి మనం AB × AB/PQ × PQ = AB/PQ². కాబట్టి రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానము. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.